రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం
సాగని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం. నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం. దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు. కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు. దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు. ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే. ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు. చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు. 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు. సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే. తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు.
సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉందండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 18వ డివిజన్లో కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తయిన సందర్భంగా మరి పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 2 ఏళ్లలో వాళ్ళకి జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి గురించి కానీ వాళ్ళని అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకేదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయనేది ప్రతి ఒక్కరిని కూడా అడగటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్ల గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా వచ్చే నెలలో దాని మీద ఏదైతే ఒక అధ్యయనం జరుగుతుంది. డెఫినెట్గా వితంతువులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పెన్షన్ల దాకా ఉన్నాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డెఫినెట్గా ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 ఏళ్ళు నిన్నోళ్ళు కూడా కొన్ని పెన్షన్లకు అడుగుతున్నారు. దాని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరుగుతుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే 17వ తారీఖున ఉన్నాయో దాంట్లో కూడా దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది. ఈ పెన్షన్లో లేట్ అవడానికి గల కారణం వాళ్ళు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా తీసింది లేదు. ఒకళ్ళు పొట్టకొట్టి ఇంకొకరికి ఇవ్వకూడదని ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అనేక పెన్షన్లు తీసేశారు. అయినా కూడా ఎవరికి పెన్షన్ మనం తీయకూడదు, మనం ఇవ్వగలిగినప్పుడు కొత్త పెన్షన్ మనం ఇద్దాం, అది ప్రజలకు మీరు చెప్పండి అర్థమయ్యేదట్టు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఇంకొకరు పెన్షన్ తీసి మాకు వద్దండి, మా పెన్షన్ వచ్చినప్పుడు ఇమ్మని చెప్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యేదట్టుగా చెప్తే వాళ్ళు కూడా వింటారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి ప్రతిదీ కూడా మీడియా ద్వారా కానీ మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ పాంప్లెట్ ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ డ్రైన్లు కానీ ఈ 2 ఏళ్ళలో ఏదైతే చేశామో ఈ రాబోయే సంవత్సరంలో డెఫినెట్గా
50% రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే ఉన్నాయో 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ ఆగస్టు నాటికి అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రోడ్లు డ్రైన్ల గురించి ప్రజలు ఎవరు కూడా అడగట్లా, అడిగే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతిదీ కూడా ఎవరైతే ఇబ్బంది తీసుకొస్తున్నారో, ఎవరైతే గ్రీవెన్స్లో వాళ్ళు చెప్తున్నారో అవన్నిటితో పాటు ఏవైతే పాడైనవి అనేది మేము చూస్తున్నాము. ఎందుకంటే మా పాదయాత్ర అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయి. అయినప్పటికీ కూడా ఏలూరులో కూడా ఏదైతే రోడ్లు పాడైపోతున్నాయో, ఏదైతే ముందు చూపుగా వేయాల్సి వస్తుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అదేవిధంగా మంచినీళ్ళకి సంబంధించి కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా 2 పూట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే సదుపాయాన్ని వాళ్ళకి కల్పించాం. ప్రజలు ఏదైతే ఒక పూట వాడుకుంటే ఏ విధంగా వాళ్ళకి తెలుస్తుంది అన్నది వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో ఇబ్బంది వస్తే ఒంటిపూట కూడా మనం వస్తే మనం సర్దుకోవాలి అనేది వాళ్ళకి, ఎందుకంటే ఆచరణలో వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో కొన్నాళ్ళు అలా చేయడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా 2 పూటలు ఇవ్వడం జరుగుతుంది. రేపొద్దున ఎలునావా ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది ఉండి 4 నెలల్లో మరి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఒక పూట ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు దాన్ని కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే అర్థం పర్థం లేని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఏదైతే నిరాహార దీక్షలు కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారో, డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఎవరు చేయాలి? ధర్నా ఎవరు చేయాలి? విద్యార్థులు చేయాలి. విద్యార్థులు చేయని తర్వాత చేయకోకుండా సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళేదో బురద జల్లాలి ప్రభుత్వం మీద, ఏదోటి ప్రజల్ని తప్పుదావ పట్టించాలనే ఉద్దేశంతో ఈ రోజున సంవత్సరం అయిన తర్వాత రిలే నిరాహార దీక్షలని ఏదో ధర్నాలని వీళ్ళందరూ చేస్తున్నారు. విద్యార్థులు ఇదంతా కూడా గమనించాలి. డిఎస్సిని మళ్ళీ రేపు అక్టోబర్లో రిలీజ్ చేసి డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి విద్యార్థులకి ఏదైతే కొత్త డిఎస్సిని నిర్వహిస్తారని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ వైసీపీ గొడ్డల పార్టీ వాళ్ళు చేస్తున్న దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత కూడా విద్యార్థులపైనే ఉంది. మేమేం వాళ్ళని అటకాయించాం, విద్యార్థులే తెలుసుకుంటారు. నిజంగా విద్యార్థులు చేస్తే వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. ఇవాళ విద్యార్థులు చేయకోకుండా ఎవరైతే మసిబూసి మారేడికాయ చేయడం కోసం వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. రేపు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళకి గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి